అందరికీ నమస్తే. కులపిచ్చి ఉన్న కుక్కలకు ఈ వీడియో నచ్చదు. పక్క చెప్తున్నా, కులపిచ్చి ఉన్న కుక్కలకు ఈ వీడియో నచ్చదు. కులము కూడు పెట్టదు, మతం మంచినీళ్ళు ఇయ్యదు. ఇస్తాదులా ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే, నగర్ కర్నూలు దగ్గరనంట కుమ్మెర గ్రామం అంట. కుమ్మెర గ్రామంలో ఒక సాగరి కుటుంబానికి చెందిన భార్య భర్తలు ఒక బుడ్డ పిల్లని 2 నెలల పాపం తీసుకొని మల్లన్న జాతర అయితే దేవుని కాడికి పోయిరంట. ఆ ఊరి సర్పంచి, ఆయన పేరు తుకారాం రెడ్డి. మరి ఆయన సర్పంచ్ గట్ట గెలిపించారు ఆ ఊరోళ్ళకి మొక్కలు. కానీ ఆ దిగశెట్ట సర్పంచి ఆయన దోస్తుగా ఓడు శ్రీనివాసరెడ్డి అంట, ఓడు మధురెడ్డి అంట, ఓడు సతీష్ రెడ్డి అంట. వీళ్ళంతా కలిసి సాగలోని వయ్యుండి మా గుళ్ళకెట్ట వచ్చినవురా, మా దేవుడు తెగపోతట్టుండు, నువ్వేమెక్కడికి వచ్చినవురా అని ఆయనని ఆ భార్యని 2 గంటల పాటు కొట్టి చిన్న పిల్లని 2 నెలల పసికందుని కాళ్ళ కింద తొక్కి చంపేసిరంట. మేము దేవుని కోసం కొట్లాడతాం, మేము దైవం కోసం కొట్లాడతాం, మేము ధర్మం కోసం కొట్లాడతాం అని చెప్పుకునే కొంతమంది ఉంటారు కదా. అందరికీ నమస్తే. కులపిచ్చి ఉన్న కుక్కలకు ఈ వీడియో నచ్చదు. పక్క చెప్తున్నా, కులపిచ్చి ఉన్న కుక్కలకు ఈ వీడియో నచ్చదు. కులము కూడు పెట్టదు, మతం మంచినీళ్ళు ఇయ్యదు. ఇస్తాదులా ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే, నగర్ కర్నూలు దగ్గరనంట కుమ్మెర గ్రామం అంట. కుమ్మెర గ్రామంలో ఒక సాగరి కుటుంబానికి చెందిన భార్య భర్తలు ఒక బుడ్డ పిల్లని 2 నెలల పాపం తీసుకొని మల్లన్న జాతర అయితే దేవుని కాడికి పోయిరంట. ఆ ఊరి సర్పంచి, ఆయన పేరు తుకారాం రెడ్డి. మరి ఆయన సర్పంచ్ గట్ట గెలిపించారు ఆ ఊరోళ్ళకి మొక్కలు. కానీ ఆ దిగశెట్ట సర్పంచి ఆయన దోస్తుగా ఓడు శ్రీనివాసరెడ్డి అంట, ఓడు మధురెడ్డి అంట, ఓడు సతీష్ రెడ్డి అంట. వీళ్ళంతా కలిసి సాగలోని వయ్యుండి మా గుళ్ళకెట్ట వచ్చినవురా, మా దేవుడు తెగపోతట్టుండు, నువ్వేమెక్కడికి వచ్చినవురా అని ఆయనని ఆ భార్యని 2 గంటల పాటు కొట్టి చిన్న పిల్లని 2 నెలల పసికందుని కాళ్ళ కింద తొక్కి చంపేసిరంట. మేము దేవుని కోసం కొట్లాడతాం, మేము దైవం కోసం కొట్లాడతాం, మేము ధర్మం కోసం కొట్లాడతాం అని చెప్పుకునే కొంతమంది ఉంటారు కదా.